పిఎన్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా 4 రోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటనకి 9 మంది మరణించడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఆత్మలకి సద్గతులు ప్రాప్తించాలని ఆ కుటుంబానికి ఎన్డీఏ కూటమి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏం సాధించింది అనే ఒక ఆలోచన మనందరం కూడా ఇక్కడికి రావటం, ఆ యొక్క అంశాలు ఏమిటి, నిజంగానే ఈ యొక్క 2 సంవత్సరాల్లో అంత అద్భుతం జరిగిందా? నిజంగానే మీ అందరికీ చెప్తున్నాను, మనందరం కూడా నమ్మశక్యం కాని అభివృద్ధి మన ప్రాంతంలో జరిగింది. ప్రపంచం అంతా, కేవలం దేశం కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేస్తే అవి నిజంగా జరిగాయా అని ఆలోచన చేయడానికి కూడా దూరంగా ఉండే విషయాలు జరిగాయనే విషయం మనందరం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏ రాష్ట్రంలో జరగని విధంగా 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి పెట్టుబడులు రావటం ఏదైతుందో నిజంగానే నమ్మశక్యని విషయం. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా ముందుకెళ్తూ ఆ దేశంలో కాకుండా ఇంకొక దేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన గూగుల్ సంస్థ, కేవలం గూగులే కాదు, ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా ఇంకొక చోట పెట్టని పెట్టుబడి మన రాష్ట్రంలో, అది విశాఖపట్నంలో పెట్టడం నమ్మశక్యమా అని అడుగుతున్నాను. కేవలం అదే కాదు, ప్రపంచంలో ఉండే నెంబర్ 1, నెంబర్ 2 స్టీల్ ప్లాంట్ ఆర్సెనల్, అలాగే నిపాన్ స్టీల్, వాళ్ళ 2 కంపెనీలు జాయింట్ వెంచర్ అయి వాళ్ళ యొక్క అత్యధిక పెట్టుబడి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కలిగిన ఒక 10 మిలియన్ మెట్రిక్ టన్ స్టీల్ ప్లాంట్ మన ప్రాంతంలో పెట్టడం నమ్మశక్య విషయం అని నేను అడుగుతున్నాను. కేవలం ఇదే కాదు, దేశంలోనూ ప్రపంచంలోనూ అందరికీ ఆదర్శంగా ఉండి రెన్యూబుల్ ఎనర్జీస్కి క్యాపిటల్గా మన ప్రాంతం మారబోతుంది. దానికి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి రాబో కాలంలో ఏవైతే మనం ఇవాళ క్రూడ్ ఆయిల్, మిగతా ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవుతున్నాం, దాని నుంచి దూరం కాగలిగే పరిస్థితి మన ప్రాంతం నుంచి వచ్చిందనే విషయం నమ్మశక్యమా కాదా అని అడుగుతున్నాను. కేవలం అదే కాదు, మన ప్రాంతంలో దేశానికి సంబంధించిన రక్షణ, భద్రత సంబంధించి అనేక రకాల విషయాలు, ఇసీమ్ లాంటి పెద్ద కంపెనీలు, ఏరోనాటికల్ సంబంధించిన ఫైటర్ జెట్ ప్లాంట్స్, అలాగే దేశ రక్షణ సంబంధించిన మిజైల్స్, అనేక రకాల అమ్యునేషన్ మన ప్రాంతాల నుంచి తయారవుతుందనే విషయం మనం నమ్మశక్యమని అడుగుతున్నాను. ఇటువంటి అనేక రకాల నమ్మశక్యం కాని అంశాలన్నీ కూడా గత 2 సంవత్సరాల్లో మన ప్రాంతం నుంచి జరిగిందనే విషయం మనందరం కూడా మన కళ్ళతో చూస్తున్నాం. వాటన్నిటినీ కూడా తప్పనిసరిగా మనందరం కూడా కేవలం చూడటం కాదు, జరిగిన విషయం ప్రజానీకానికంతా తెలియజేయాల్సిన కర్తవ్యం కోసమే ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ సంబంధించిన 2 ఏళ్ల యొక్క నమ్మకం అనే యొక్క సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ఆ విధమైన నమ్మకాన్ని ప్రజల్లో బలంగా నాటే మన ప్రయత్నం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, దార్శనికుడు, నిన్న ఏదైతే జరిగిన నీతి ఆయోగ్ సమావేశాల్లో అందరి చేత మన్ననలు పని ముందుకెళ్తున్న మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో, అలాగే ఆయనతో కలిసి మొత్తం భుజం కలిపి తన శాఖ కాక అన్ని శాఖలకు సంబంధించిన అంశాన్ని కూడా చూస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో ఒక మార్గదర్శిగా ఉండి నడిపిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి యొక్క ఆలోచనతో మరింత వేగంగా స్వయంగా ప్రధానమంత్రి గారు ఇంటికి పిలిపించుకొని ఏ నాయకుడితో కూడా, ఏ ముఖ్యమంత్రితో కూడా ఇంతసేపు గడపలేదు. అనేక రకాల విషయాలు మాట్లాడుతూ నువ్వు చేసే పను ఏ విధంగా తీసుకెళ్తున్నావు, ఆయన ఆ విధంగా అభినందించిన వ్యక్తి మన యొక్క ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అన్ని రకాల విషయాలు కేంద్ర కేబినెట్లో ఉంటూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మనందరి యొక్క నాయకుడు మన యొక్క రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మన పెంబసాని చంద్రశేఖర్ గారికి, వేదిక పైన ఇతర మంత్రివర్గ సహచరుల మంత్రివర్గ సభ్యులందరికీ, ముందున్న ఎమ్మెల్యేలకి, అలాగే ఎమ్మెల్సీలకి, అనేక రకాల
చైర్మన్లకి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా విచ్చేసిన 3 పార్టీల సంబంధించిన నాయకులందరికీ అలాగే మనందరినీ ఈ విధంగా నడిపించడానికి ముందుకెళ్ళడానికి కారణమైన కార్యకర్త సోదరులందరికీ కూడా ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన 2 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఎన్డీఏ పరిపాలన చేసిన అనేక రకాల విషయాలు అన్బిలీవబుల్, మిషన్ ఇంపాసిబుల్, ఫినామినల్ లాంటి అనేక రకాల ఏవైతే ట్యాగ్లైన్స్ ఉన్నాయో అన్ని ఇచ్చినా సరిపోదనే విషయం తప్ప